హలో! మే 17 నుంచి 23 వరకు కర్కాటక రాశి వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూసే లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈ వారం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటుంది. అదేంటంటే అత్యంత బలమైన స్థానంలో ఉన్న చంద్రుడు, అలాగే గురుగ్రహం వల్ల జీవితంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మలుపు రాబోతుంది. ఇది కేవలం ఒక మామూలు వారం కాదు సుమా, అద్భుతమైన అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి వచ్చిన ఖచ్చితమైన సమయం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయాల్లోకి వెళ్దాం. గ్రహస్థితుల అమరిక, వృత్తి వ్యాపారాలు, సంపద, కుటుంబం, ఆరోగ్యం, ప్రయాణాలు, ఇలా దేని విభాగానికి దానికి వారం ఎలా ఉండబోతోందో వరుసగా చూద్దాం. మొదటగా గ్రహస్థితుల ప్రాథమిక అమరిక ఎలా ఉందో చూద్దాం. రాస్యాధిపతి అయిన చంద్రుడు ఈ వారం భావోద్వేగాలను చాలా బలంగా నడిపిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. 12వ ఇంట్లో గురుడు, సూర్యుడు, బుధుడు, కుజుడు, ఇలా ఇన్ని గ్రహాలు ఒకే చోట చేరి ఉండటం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వికాసానికి సువర్ణావకాశాన్నిస్తుంది. కానీ అదే సమయంలో భౌతిక ప్రపంచంలో, ముఖ్యంగా ఖర్చులు, మనకు తెలియని రహస్య శత్రువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తుంది. ఇక వృత్తి, వ్యాపారాల విషయానికొస్తే అక్కడున్న అవకాశాలు, సవాళ్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది నిజంగా ఒక నాణేనికి ఉన్న రెండు ముఖాలను అద్భుతంగా వివరిస్తోంది. దశమస్థానంలో శుక్రుడు ఉన్నందువల్ల ఆర్ట్, క్రియేటివ్, అలాగే ముఖ్యంగా మెడికల్, నర్సింగ్ రంగాల వారికి మే 18, 19 తేదీల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వర్క్ ఫ్రం హోం చేసేవారికి కూడా చాలా అనుకూలం. కానీ దానికి భిన్నంగా చూస్తే కుజుని ప్రభావం వల్ల ఆఫీస్లో రాజకీయాలు, మీ వెనక జరిగే గాసిప్స్ బాగా పెరిగే ప్రమాదముంది. అష్టమ శని వల్ల ప్రమోషన్లలో జాప్యం జరగవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం, బుధుడు వక్రగతిలో ఉన్నందున మే 23 వరకు ఎలాంటి కొత్త కాంట్రాక్ట్లపైనా సంతకాలు చేయకపోవడమే సురక్షితం. ఉద్యోగాలు మారడానికి కూడా ఇది ఏమాత్రం సరైన సమయం కాదు. ఇక వ్యాపారస్తుల విషయానికొస్తే అప్పటికే నడుస్తున్న వ్యాపారాలు, ముఖ్యంగా ఫుడ్డు, హోటల్ లేదా ఆన్లైన్ సేల్స్ చేసేవాళ్లకి లాభాలు బ్రహ్మాండంగా వస్తాయి. అలాగే గురుగ్రహం వల్ల విదేశీ వ్యాపార సంబంధాలు కూడా అనుకూలిస్తాయి. కానీ భాగస్వాములతో చిన్న చిన్న అపార్థాలు వచ్చే రిస్కుంది. కాబట్టి అప్పులు చేసి మరీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టడానికి లేదా సరికొత్త స్టార్టప్లను మొదలుపెట్టడానికి ఇది ఏమాత్రం అనువైన సమయం కాదు. అప్పులతో కూడిన రిస్కులైతే ఈ వారం అస్సలు చేయొద్దు. ఇక తదుపరి అంశం సంపద మరియు కుటుంబ జీవితం ఎలా ఉందో చూద్దాం. ఆర్థికంగా చూస్తే పాత బాకీలు వసూలయ్యే అద్భుతమైన అవకాశముంది. మే 19వ తేదీన ఊహించని విధంగా కాస్త ధనలాభం కూడా రావచ్చు. అయితే ద్వాదశ స్థానంలో ఉన్న గ్రహాల కలయిక అనవసరమైన భారీ ఖర్చులను, ముఖ్యంగా మెడికల్ ఖర్చులను అమాంతం పెంచే అవకాశముంది. కాబట్టి చేతికి డబ్బులు వస్తున్నప్పటికీ కఠినమైన బడ్జెట్ పాటించడం ఇక్కడ చాలా చాలా ముఖ్యం. దయచేసి స్టాక్ మార్కెట్, లాటరీలు లేదా ఇతరులకు అప్పులివ్వడం లాంటివి ఈ వారం పూర్తిగా పక్కన పెట్టేయండి. కర్కాటక రాశివారికి కుటుంబం అంటే ఎప్పుడూ ప్రాణమే కదా. ఈ వారం కుటుంబ సభ్యులతో ఎంతో మంచి సమయం గడపొచ్చు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లభిస్తాయి. కాని అదే సమయంలో చంద్రుడి ప్రభావం వల్ల ఎమోషన్స్ కొంచెం పీక్స్లో ఉంటాయి. అతి సున్నితంగా ప్రతిస్పందించడం అంత మంచిది కాదు. ముఖ్యంగా వారం చివర్లో, అంటే మే 22, 23 తేదీల సమయంలో భాగస్వామితో చిన్నపాటి మాటలు యుద్ధాలు జరిగే ప్రమాదముంది. కాబట్టి ఏదేమైనా సరే బయటి వాళ్లని మీ కుటుంబ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోనివ్వకండి. ఇప్పుడు మనం ఆరోగ్యం మరియు విద్యా విషయాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇక్కడ మనం పట్టుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, యోగా, ధ్యానం చేయడం వల్ల మీకు అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే శారీరకంగా చూస్తే మే 20 మరియు 22 తేదీల మధ్య వాతావరణ మార్పుల వల్ల జలుబు, జ్వరాలు వచ్చే రిస్క్ కాస్త ఎక్కువగా ఉంది. ఆ 12వ ఇంటిలో ఉన్న కుజుని వల్ల నిద్రలేమి, అనవసరమైన ఆందోళన ఉంటాయి. కాబట్టి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టండి. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడం ఈ సమయంలో ఎంతైనా అవసరం. విద్యాపరంగా చూస్తే వారం ప్రారంభంలో పరీక్షలు రాసేవారికి, అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులకు బ్రహ్మాండమైన విజయాలు దక్కుతాయి. అయితే బుధుడు వక్రగతిలో ఉండడం వల్ల అది కాస్త ఏకాగ్రతను దెబ్బతీసే ప్రమాదముంది. దీనివల్ల అసైన్మెంట్లు సబ్మిట్ చేసేటప్పుడు చిన్న చిన్న తప్పులు దొరలవచ్చు. కాబట్టి ప్రాజెక్టులను 1-2 సార్లు చెక్ చేసుకోవడం ముఖ్యం. ఇక కొత్త కోర్సులో ఏమైనా చేరాలనుకుంటే
మే 23 దాటేదాకా ఆగడం మంచిది. ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు, అలాగే ఈ వారం మొత్తానికి సంబంధించిన కీలకమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ వారంలో ఏ తేదీల్లో ఏం జరుగుతుందో ఒకసారి గమనిద్దాం. ప్రయాణాల విషయానికొస్తే మే 17-18 తేదీలు తిరుపతి లేదా కాశీ లాంటి పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి చాలా అద్భుతమైనవి. మే 19-20 తేదీల్లో కుటుంబంతో సరదాగా చిన్న ట్రిప్స్ వేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, వారం చివర్లో అంటే మే 21 నుంచి 23 వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్ర ప్రయాణాలు చెయ్యొద్దు. వాటిని వాయిదా వేసుకోవడమే సురక్షితం. అలాగే ఒంటరిగా రాత్రిపూట ప్రయాణాలు కూడా చెయ్యకపోవడమే మంచిది. ఈ వారం మొత్తానికి సంబంధించిన ఒక చిన్న మాస్టర్ గైడ్ ఇది. మనకు అదృష్టాన్నిచ్చే రంగులు, కలిసొచ్చే రాసులు, అలాగే ఏ తేదీలు శుభప్రదమైనవి, ఏ తేదీల్లో మనం కొంచెం అలర్ట్గా ఉండాలి అనేది ఇక్కడ స్పష్టంగా ఉంది. ఒకసారి వీడియోను పాజ్ చేసి దీనికో స్క్రీన్షాట్ తీసుకున్నారంటే మీ వారం మొత్తాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. వీటితో పాటే ఈ వారం మన రోజువారీ పనుల్లో అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఖ్యలను కూడా ఒక్కసారి నోట్ చేసుకోండి. అవే 2, 7, 11 మరియు 20. ఇక ఫైనల్గా మనం ఎదుర్కొనే చిన్న చిన్న గ్రహదోషాలను ఎలా అధిగమించాలో చెప్పే కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలను చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ గ్రహపరమైన అడ్డంకులను దాటడానికి ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. సోమవారం నాడు మన రాశ్యాధిపతిని బలపరచడానికి శివుడికి పాలతో అభిషేకం చేసి తెల్లని పూలు సమర్పించండి. మంగళవారం కుజుని ప్రభావం వల్ల వచ్చే రహస్య శత్రువుల బాధలు పోవడానికి హనుమాన్ చాలీస పఠించండి. ఇక శుక్రవారం నాడు లక్ష్మీదేవికి పసుపు కుంకుమ సమర్పిస్తే అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. చివరగా శని ప్రభావం తగ్గడానికి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించి నీలం లేదా నలుపు రంగు వస్తువులను దానం చేయండి. ఇప్పుడిక్కడ అసలైన ఆసక్తికరమైన విషయమొకటి చెబుతాను వినండి. పౌర్ణమి నాడు ఆచరించే ఈ వెండి గ్లాసు పరిహారం. వెండి గ్లాసులో నీరు తాగడమనేది చాలా చిన్న పనే కావచ్చు, కానీ చంద్రుని వల్ల ఏర్పడే అధిక భావోద్వేగాలను, ఆందోళనలను కంట్రోల్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రోజూ ఉదయాన్నే తులసి నీరు తాగడం అలవాట్చేసుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ దీపం వెలిగిస్తే మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది. 12వ ఇంట్లో ఉన్న గ్రహాలు ఏ స్థాయిలో ఖర్చులను, సవాళ్లను ఎదురు నిలిపినా సరే, కర్కాటక రాశివారు సహజంగానే చాలా బలమైనవారు, అలాగే కుటుంబాన్ని ప్రాణంగా ప్రేమించేవారు. అందుకే ఈ వారం మీ అంతర్గత శక్తి అద్భుతంగా మేల్కొంటుంది. ఈ మాట వినడానికి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో కదా. గ్రహాలు ఒకవైపు లోతైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు బాటలు వేస్తూనే, మరోవైపు భౌతికపరమైన సవాళ్ల విషయంలో జాగ్రత్తలు చెబుతున్న ఈ సమయంలో కర్కాటక రాశివారు ఈ వారం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఈ లోతైన విశ్లేషణ మీ జీవితానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేస్తుందని ఆశిస్తూ ఇక్కడితో ముగిద్దాం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.